నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. అయోధ్యలో శ్రీరామ మందిర ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి శ్రీరామ మందిరానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? దాని వెనకాల ఎన్ని కష్టాలున్నాయి? దాని చరిత్ర ఏంటో మనకి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శంకరుల రవి, ఓబీసీ మోర్చా, బీజేపీ అధికార ప్రతినిధి. మరి ఆయన్ని అడిగి ఆ చరిత్ర గురించి, విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దారండి. సార్ నమస్కారం, వెల్కమ్ టు ద షో అండి. రైట్ సార్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర, ఆ విశేషాలు తెలుసుకునే ముందు యాక్చువల్లీ ఏప్రిల్ 17th శ్రీరామనవమి. కానీ దానికంటే ముందు జనవరి 22న ఈ ప్రారంభోత్సవానికి అసలు ఈ స్టంట్ ఏంటంటారు? లేదంటే బీజేపీ అంటేనే హిందువుల పార్టీ అని అందరికీ తెలుసు. సో ఈ ఎన్నికలకు ముందు ఈ స్టంట్ చేయడం మరి హిందువులకి ఇంకా కొద్దిగా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఈ స్టంట్లు చేస్తున్నారు. అసలు వాట్ ఈస్ దిస్ కాజ్? ముందే ప్రారంభోత్సవం చేయడానికి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతావహ హతయే పతయే నమః. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రాజకీయాలకి చాలా దగ్గరగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న అడిగారు. అవును. అయితే శ్రీరాముడిని లేదా అయోధ్య వివాదాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి మాత్రం ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అట్లా ప్రయత్నం కూడా చేయలేదు. 2014లో మోడీ గారు గెలిచినప్పుడు కూడా అయోధ్య రామ మందిర విషయం ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ అవుట్ ఆఫ్ ఆల్ అవర్ ఆస్పిరేషనల్, అంటే ఈ భారతదేశం యొక్క అభివృద్ధి గురించి ఎంతైతే ఆస్పిరేషన్ ఉండిందో ఆ ఆస్పిరేషన్స్లో భాగంగా మన స్వాభిమానం కూడా ఉంటుంది. మన స్వాభిమానము, మన సంస్కృతి, మన చరిత్ర, మన దేవుళ్ళు, మన పురాణాలు, మన వేదాలు, వీటన్నిటిపైన కూడా మనకు మన పిల్లలకి ఒక భవిష్యత్తులో ఒక సంపూర్ణమైన అవగాహన ఉండాలి. దాంట్లో భాగంగా రామాలయము, రాముని చరిత్ర, రాముడి యొక్క పుట్టుక, అయోధ్యలో పుట్టుక అనేది అందరికి తెలిసిన విషయమే. అది కూడా ఒకటి ఉండాలి అనేది బీజేపీ ఎంచుకునేది తప్ప ఎక్కడ కూడా అయోధ్య రాముల వారిని రాజకీయాల్లో లాగి ఓటులు తీసుకోవాలనేసి ఎప్పుడు కూడా భావించలేదు. అది అది తప్పు, కంప్లీట్గా తప్పు. మీరు 2014 నుంచి ఇప్పటివరకు కూడా చూస్తే 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు కేవలం అభివృద్ధి పైననే, ఈ దేశంలో సమూలమైన మార్పుల పైననే, సంస్కరణల పైననే ఓట్లు అడిగి 2019లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు గెలిచింది. కేవలం రామమందిరం కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న విషయం, 2024లో ఎలక్షన్స్ జరిగే ముందు రాముల వారి గుడిని ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్ రామనవమి ఎందుకు ప్రారంభించట్లేదు అనేది మీ యొక్క ప్రశ్న. అయితే ఇది బీజేపీకి సంబంధం లేదు. ఎలా అంటే 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయండి, ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా ఈ యొక్క రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీయో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో, కేంద్ర కాబినెటో ఒక ఆర్టికలో లేకపోతే ఒక చట్టం చేసి రామాలయాన్ని కట్టట్లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుకు ఆధారంగా రామాలయం కడుతున్నారు. ఒక బోర్డుని ఏర్పాటు చేసుకున్నాం. ఆ బోర్డులో అనేక మంది సాధు సంతువులు ఉన్నారు, వేదాంగ పురుషోత్తములు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేశారు ఈ ముహూర్తాన్ని. ఆ ముహూర్తాన్ని డిసైడ్ చేసి ఇప్పుడు కాదు, 2020లోనే ఈ ముహూర్తం డిసైడ్ అయింది. సంక్రాంతి 2024 సంక్రాంతికి అటు ఇటుగా రామ మందిరం స్టార్ట్ చేస్తామని చెప్పేసి అప్పుడే నిశ్చయమైంది. రాజకీయాలకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు కేసును తీసుకున్న విషయం అంటే ఎట్లా తీసుకుందంటే, ఇక్కడ గుడి ఎందుకు ఉండాలి, మసీద్ ఎందుకు ఉండకూడదు, మసీద్ని ఎందుకు కూలగొట్టారు, గుడి అనో మసీద్ అనో ఏ ఒక్క రిలీజియన్కి సంబంధించినటువంటి వర్డ్ని వాడలేదు. కోర్టు కేసు ఎలా ఉంటుందంటే సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది. సాక్ష్యాధారాలను బట్టి తీర్పు చెప్తుంది కోర్టు. దానికి మించి కోర్టు వేరే తీర్పు చెప్పదు. నా సెంటిమెంట్ అనో నా యొక్క అదనో ఇదనో అంటే తీర్పు చెప్పదు. సాక్ష్యాధారాలు కావాలి. అందుకే కోర్టు కేసును ఎప్పుడైతే తీసుకుందో డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనింది. డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఇక్కడ గుడి ఉందా మస్జిద్ ఉందా అనలే, ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది అనే దానిపైనే కోర్టులో వాదనలు నడిచినాయి రెండు వర్గాల పైన. అక్కడ వక్ఫ్ బోర్డు కావచ్చు, ఇక ఈ మన వాళ్ళు కావచ్చు, ఎవరి కూడా. అప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఎవరికి సంబంధించింది అనే దానిపైన కోర్టు తీర్పిచ్చింది. అప్పుడు ఏమైపోతుంది, మధ్య భాగంగా కోర్టు ఏం చేసిందంటే ఒక 70 ఎకరాల స్థలాన్ని అక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, మన వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు గుడి ఉన్నటువంటి చిహ్నాలు కావచ్చు, మిగతా అన్ని రకాల
ఈ మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి చాలా చిహ్నాలు బయటకు వచ్చినాయి. వాటి ఆధారంగా తీర్పిచ్చింది. మధ్య భాగంగా ముస్లింలకు కూడా సున్నీ వక్ఫ్ బోర్డుకు కూడా అదే ఉత్తరప్రదేశ్, అదే అయోధ్యకు కొంచెం దూరంలో 5 ఎకరాల భూమి కేటాయించాలని చెప్పేసి చెప్పింది. ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే పోతుంది కానీ, ఆ తీర్పు ఆధారంగానే ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పడింది కానీ, ఈ తీర్పు ఆధారంగానే ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పడి ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా గుడి నిర్మాణం జరుగుతుంది కానీ, ఇక్కడ కూడా రాజకీయాలకు అసలు దీంట్లో తావే లేదు. అతీతం కాదంట. రాజకీయాలకు అతీతం ఇది. రాజకీయాలకు సంబంధం లేని విషయం ఇదంట. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 2019 తర్వాత 2021లో ఎప్పుడైతే ఈ రామ జన్మభూమికి అంటే రాముడి గుడి కట్టడానికి విరాళాలు సేకరించాలనుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు. అన్ని మతాల వాళ్ళు కూడా ఇచ్చారు. ముస్లిమ్స్ ఇచ్చారు, క్రిస్టియన్స్ ఇచ్చారు, అందరూ ఇచ్చారు విరాళాలు. ఫలానా ఒక మతానికే సంబంధించి, ఇప్పుడు రాముడు అనేవాడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. శ్రీరాముడు భారతీయులకు అందరికీ కూడా ఆదర్శప్రియుడు. ఆయన జీవితమే ఒక ఆదర్శం. ప్రతి భాగం, ఆయన జీవితంలో ప్రతి భాగము మనకు ఆదర్శప్రాయం, మనం ఫాలో అవ్వాలి. అందుకే ముస్లింలు కూడా, క్రిస్టియన్లు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర మతాల వాళ్ళు కూడా రాముడి గుడికి చందాలు ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు. వాళ్ళు స్వతహాగా వచ్చి ఇచ్చారు, వెళ్ళి అడిగింది కాదు, వాళ్ళు స్వతహాగా వచ్చి ఇచ్చారు. ఇది రాముడి స్ఫూర్తి.